విజయశంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒకే ఒక్క కుటుంబం వల్ల తెలంగాణ సర్వనాశనం, ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట, బంజారాహిల్స్ పిఎస్ లో నమోదైన కేసు కొట్టివేత. తహవూర్ రానాను మరో 12 రోజుల కస్టడీ పొడిగించిన పటియాలా కోర్టు. ఉక్రెయిన్తో 3 రోజుల కాల్పుల విరమణ, కీలక నిర్ణయం తీసుకున్న పుతిన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో రోజు పిఎన్ఆర్ ఆంజనేయులు కస్టడీ ముగిసింది. ఆంజనేయులను జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. ముంబై నటి జయత్వాని కేసులో ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతమైన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే నటి జయత్వాని కేసులో ఎవరి ఆదేశాలతో వ్యవహారం నడిపించారనే దానిపై సిఐడి అధికారులు ఆరా తీశారు. రైట్, నటి జయత్వాని కేసుకు సంబంధించి ఆంజనేయులు రెండో రోజు విచారణ అయితే పూర్తయినట్లుగా తెలుస్తోంది. కొన్ని విషయాలు కూడా చెప్పినట్లుగా సమాచారం అంతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధాకర్. ఐపీఎస్ అధికారి పిఎస్ ఆంజనేయులు కటకలపైన వచ్చి ముంబై నటి కాదంబరి జయత్వాని కేసులో ఆయనకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసులో సిబిఐ అధికారులు మాత్రం హైదరాబాద్ అతను అరెస్ట్ చేసే విషయం అందరికీ తెలిసిందే. ఆయనను హైదరాబాద్ అరెస్ట్ చేసేదో ఇక్కడి నుంచి విజయవాడ సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత అతన్ని విజయవాడ ప్రభుత్వాన్ని తీసుకెళ్లి అక్కడ మూడో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు కూడా హాజరుపరిచారు. అయితే ఎంత బాగుంది కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రము, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరెవరు ఎటువంటి పనులు చేపట్టారో వాటిలో ముఖ్యం చూసుకుంటే మాత్రం ఈ దీనికి సంబంధించి కూడా ఇది కూడా కొనసాగుతున్నవచ్చు. అయితే హైకోర్టు హాజరుపరిచిన తర్వాత న్యాయవాదులు ఇతనికి చూసిన తర్వాత తిరుమలలో మే 7వ తేదీన మాత్రం రిమాండ్ విధించారు. అనంతరం విజయవాడ జైలు తరలించారు. దాని తర్వాత ఇదే 24 గంటల లోపు కోర్టు హాజరుపరిచిన నేపథ్యంలో ఉదయం 8 గంటలకే పోలీసులు కోర్టు హాజరుపరిచారు. న్యాయవాది తిరుమలరావు మాత్రం 20 గంటల వాదనలు ఇచ్చేసి న్యాయవాదులను పిలిపించడం జరిగింది. తాము కోర్టు హాల్లో వాదనలు వినిపించిన తర్వాత బెంచ్ మీద రావాలని న్యాయవాదిని పిఎస్ఆర్ తరఫున న్యాయవాదులు కోరడం జరిగింది. కోర్టు సమయం కాకుండా బెంచ్ మీద రాలేదని ఆయన బదిలించారు. ఆ సమయం వరకు తాము వేచి ఉంటామని న్యాయవాదులు చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి ఆంజనేయులు కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత సదరు న్యాయవాదులు మాత్రం ఇతర గురించి కష్టంలో కూడా మాట్లాడడం జరిగింది. ఇదంతా చేసిన తర్వాత మాత్రం పూర్తి వాంగ్మూలం తెలిసిన తర్వాతనే ఇతనికి ముందు తీసుకెళ్ళని చెప్పడం జరిగింది. అయితే దీనిలో చూసుకున్న తర్వాత అప్పటికి డిఐజీగా ఉన్న పదవి పొందిన విశాఖను కూడా విశాఖ రేంజ్లో బదిలీకి చెందింది. జయత్వాని కేసులో అరెస్టులు పూర్తయ్యే వరకు రిలీజ్ చేయబోతుందని ఆంజనేయులు చెప్పడం జరిగింది. అయితే అప్పుడే చూసుకున్న మాత్రం అతని మీద సిఆర్పి 47, 48 ప్రకారం అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని సిఐడి అధికారులు
అందజేయడం జరిగింది. కానీ దీన్ని చూసుకుంటే మాత్రం ఆ కేసు ముఖ్యంగా ఆంజనేయుల పేరే ముఖ్యంగా రావడం ద్వారా మాత్రం ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే మాత్రం ఈ విషయం పరంగానే ముందస్తుగానే మాత్రం అతను చెప్పడం జరిగిన విషయం అది తెలిసిన విషయం. కానీ 2 రోజులు మాత్రం అంటే 2వ రోజు అప్పీల్ చేసిన తర్వాత ఆంజనేయులు కస్టడీ తీసుకుంటుంది. ఆంజనేయులు జిల్లా జరిగే తరలించారు. ముంబై నటి జస్వంత్ కేసులో ఆంజనేయులు అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆయన విజయవాడ జైల్లో రిమాండ్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు చూసుకున్న మాత్రం 2వ రోజు ముగిసిన అతనికి ఈ రోజు మాత్రం 2వ రోజు కస్టడీ తీసుకోవడం జరిగింది. కస్టడీ తీసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఉన్న ఆంజనేయులు మళ్ళీ రిమాండ్ కి పంపించడం జరిగింది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రము ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు చేసినా ఏమైనా మోసాలు చేసినా వాటి మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుండొచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగినా తెలియదని ఈసారి మాత్రం ఈ ప్రభుత్వ హయాంలో ఎవరికైనా సరే మహిళల పట్ల కానీ అలాగే ఎవరి పరంగా అసభ్యపరంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మాత్రం గతంలో 3 కేసుల విషయంలో కూడా డిప్యూటీ సీఎం వరకు కూడా చెప్పడం జరిగింది. మహిళల విషయంలో ఎవరైనా మాత్రం అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు జైల్లో పంపడం ఖాయమని చెప్పింది. అందులో ముఖ్యంగా ఈ రోజు ఇప్పుడు చూసుకున్న మాత్రం ఐపీఎస్ అధికారి సైతం ఆంజనేయులు సైతం జైల్లో పాలనకొచ్చి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక్క పోలీస్ అధికారిపై సిద్ధరామయ్య చేయెత్తినట్లు తెలుస్తోంది. బళగావ్లో సెక్యూరిటీ లోపంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఈ పని చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే అనేక వివాదాల్లో ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి ఇరుక్కుంటూ వస్తున్నారు. ఇప్పటికే అయితే మరొక వివాదంలో కూడా చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక పోలీస్ అధికారిపై స్టేజ్ పైన ఆయన చేతుతూ ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పూర్తి సమాచారం ఏంటి శ్రీనివాస్? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశం యావత్తు కూడా పాకిస్తాన్ మీద ఒక కక్ష అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ప్రతీకార రీతితో రగిలిపోతున్న సమయంలో సిద్ధరామయ్య ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ దేశం యావత్తు కూడా విమర్శలకు తాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య ఈరోజు బెళగానిలో మీటింగ్ జరిపిన సమయంలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఒక్కసారిగా సభలోకి తీసుకువచ్చి సిద్ధరామయ్య వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన సిద్ధరామయ్య అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్ మీద చెయ్యి చేసుకునేంత పని చేశారు. ఏదైతే సీఎం సభలో ఉన్న మహిళలు ఎలా దూసుకొస్తారు, అదేవిధంగా ఇలా నినాదాలు చేయడాన్ని ఎందుకు కట్టడి చేయలేదు, సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్న రీతిలో ఆయన మొత్తం చెయ్యి లేకంత వరకు వెళ్లడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. సిద్ధరామయ్య వైఖరి పట్ల పోలీస్ అధికారుల సంఘం కూడా నిరసన వ్యక్తం చేసింది. ఎందుకంటే ఒక అధికారిపై చేయలేపడం అనేది అది కూడా ఒక నిండు సభలో చేయలేపడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారులు అన్నది కూడా వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి సమయంలో ఒక సీఎం స్థాయి వ్యక్తి అయ్యి ఉండి కూడా ఆయన విచక్షణ రహితం కోల్పోయి ఆ విధంగా చేయలేపడం అనేది కరెక్ట్ కాదు. సో దీని మీద కర్ణాటక పోలీస్ సంఘం కూడా ఆక్షేపణ వ్యక్తం చేసింది. మొత్తానికైతే ఏదైతే ఉగ్ర దాడి తర్వాత దేశం అంతా ప్రజలందరూ కూడా పాకిస్తాన్ మీద ఆగ్రహంతో ఊగిపోతున్న తరుణంలో సిద్ధరామయ్య లాంటి వాళ్ళు ఇలా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మాట్లాడడం, అదేవిధంగా ఒక శత్రు దేశాన్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం లాంటిది ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అదే సాధారణ మనుషులు మాట్లాడితే వాళ్ళ మీద ఒక రకంగా చర్యలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే అసలు చర్యలు లేకుండా పోవడం అనేది కరెక్ట్ కాదనే విమర్శలు కూడా వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించారు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు నటుడు బాలకృష్ణ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ వల్లభనేని వంశీ బెయిల్పై పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగుస్తాయి. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం తీర్పు ప్రకటిస్తామని తెలియజేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రైట్, వంశీ బెయిల్ పిటిషన్కి సంబంధించి హైకోర్టు అయితే తుది తీర్పును వెల్లడిస్తామని ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధాకర్. ఎస్ విజయ్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి దాదాపు నేటికి 74 రోజులు అవుతుంది. అయినా ఇప్పటికి ఇంకా జైల్లోనే మగ్గిపోతున్నాడు. కేసుల మీద కేసులు అయినపై వరుస పెట్టేందుకు అందుకోసమే బెజవాడ జైల్లో కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వల్లభనేని వంశీని టీడీపీ కార్యాలయంలో ఉన్న సత్యవర్ధ కిడ్నాప్ బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీని ఈ ఏడాది 13 అరెస్ట్ చేశారు. అంటే నేటికి వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి దాదాపు 70 రోజులు దాటుతుంది. ఈ కేసుల్లో బెయిల్ వస్తున్నా మరికొన్ని కేసుల్లో మాత్రం బెయిల్ లభించకపోవడం మాత్రం ఇబ్బందిగా ఉందనుకోవచ్చు. అందుకే ఆయన విజయవాడ జిల్లా మగ్గిపోతున్నాం అనుకోవచ్చు. ఫిబ్రవరి 13వ తేదీన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ రేవంత్ తీరుపై మాత్రం ఆగ్రహం ఉన్న కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారని తెలిసి కూడా ఇదంతా బయట ప్రపంచానికి ఒక ఫోకస్ గా మారిందనుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో టీడీపీ క్యాడర్ ప్రభుత్వాన్ని నిలదీసడంతో మాత్రం ఫిబ్రవరి 13న పకడ్బందీగా కేసులు నమోదు చేశాయి. అదే అరెస్ట్ చేయడం జరిగింది. వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటి నుంచి గన్నవరం నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాద్ లో ఉంటున్నాడు. అయితే హైదరాబాద్ లో మకా వేసిన తర్వాత మాత్రం పోలీసులు అతని మీద ఎఫ్ఐఆర్ చేసిన హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి విజయవాడ తరలించడం. అయితే ఇప్పటికీ చూసుకుంటే మాత్రము వల్లభనేని వంశీ మీద ఎన్ని కేసులు పెట్టినా మాత్రం ప్రస్తుతానికి బెయిల్ అయితే రాకుండా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ దానికి సంబంధించిన ఎవరు కేసులు పెట్టారో వాళ్ళ అధికారులు అలాగే దానికి సంబంధించిన వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అయితే వరుసగా కేసులు పెట్టారు. తాను వేసిన సింగిల్ బ్యాకర్ కాదని అందులో కలిపి ఉంటారని బయట నుంచి ఆహారం తెప్పించుకునే అవకాశాలు కల్పించాలని వల్లభనేని వంశీ అడిగినా కూడా దానికి మాత్రం సత్య మీద కోర్టు కూడా ఒప్పుకోలేదు. అయితే ఒకటే చూసుకోవచ్చు, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అప్పుడు చేసిన వాటిలో చూసుకుంటే మాత్రము ప్రస్తుతానికి తన ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరెవరు ఎమ్మెల్యేగా కొనసాగారో అయితే ఈ టీడీపీకి కానీ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద అప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు దురుసుగా ప్రవర్తించి ఉన్నారో వారిని ఖచ్చితంగా టార్గెట్ చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే వల్లభనేని వంశీ వచ్చేసి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రము కొంచెం ఆయన ఓవర్ యాక్షన్ ఎక్కువ తీయించింది. అంటే కార్యకర్తలు కాకుండా టీడీపీకి సంబంధించిన కానీ జనసేన సంబంధించిన కార్యకర్తల మీద ఎక్కువ మాట్లాడితే మాత్రం వారి మీద దౌర్జన్యం వెళ్ళే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే అదే ఫిబ్రవరి 13వ తేదీన వల్లభనేని వంశీ చేసిన అంటే సోషల్ మీడియా చేసిన మాటలకు కానీ వల్లభనేని విషయంలో కొన్ని కేసులు పెట్టి జైలు పెట్టడం జరిగింది. అయితే ఖచ్చితంగా విజయవాడ జైల్లో మగ్గిపోతానికి బెయిల్ వస్తుంది అనుకున్న సమయంలోనే మరికొన్ని కేసులు పెట్టి అసలు బహిరాగం చేస్తున్నారు. సో దీనికి మాత్రం సుప్రీంకోర్టు హైకోర్టు కావడం జరిగింది. మరికొన్ని రోజుల్లో మాత్రం ఖచ్చితంగా నివేదికను ఇస్తాము. దీని తర్వాత వల్లభనేని వంశీ బెయిల్ వస్తుందా లాదని మాత్రం ఒక కోణం చూసుకోవచ్చు. ఏదేమైనా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అంటే ఎమ్మెల్యేల మీద కేసులైన వారికి మాత్రం చూసుకుంటే ప్రస్తుతానికి ముఖ్యంగా వల్లభనేని వంశీ టార్గెట్ చేసుకుని ముందుకు కొనసాగిన పెద్ద కనబడుతుంది. మరో 2 రోజుల్లో వాళ్ళ 3 రోజుల్లో ఖచ్చితంగా వంశీకి బెయిల్ వస్తుందా అని చెప్పి మాత్రం వైసీపీ చెందిన నాయకులు అంటున్నారు.
వైసీపీ అయిన జగన్ మాత్రం చెప్తున్నాడు, గత ప్రభుత్వ హయాంలో అంటే మేము అధికారులు ఉన్నప్పుడు ఎవరెవరు మమ్మల్ని టార్గెట్ చేశారో కూటమి ప్రభుత్వం మేము మళ్ళీ అధికారులం వస్తాం, అధికారులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ కేసులు పెట్టి భయప్రాంతం గురించిన వాళ్ళ మీద ఖచ్చితంగా మేము కూడా వాళ్ళ మీద మెరుగుదారి చేస్తామని చెప్పడం వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించారు. ఈ విరమణ మే 8 నుండి మే 11 వరకు కొనసాగుతుందని పుతిన్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనపై ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. రష్యా 80వ విక్టరీ డే సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. విజయ్, ఏదైతే ఇటు భారత్ పాకిస్తాన్ల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధానికి బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ఈ రోజు రష్యా యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ ఇస్తూ ఒక ప్రకటన చేసింది. అయితే దీంతో ఇప్పుడు ఎటు భారత ఉపఖండానికి సంబంధించి ఇప్పుడు టెన్షన్ అంతా కూడా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మీదనే అందరి దృష్టి పడింది. ఎందుకంటే మనం చూసాం గత 2 ఏళ్లుగా కూడా రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇరువైపులా కూడా ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. అదేవిధంగా రెండు దేశాలు కూడా ఇప్పుడు ఆర్థికంగా కుదేలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ కి భారత్ కి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి ప్రస్తుత తరుణంలో రష్యా యుద్ధానికి బ్రేక్ వేయడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్ని రోజులు యుద్ధానికి విరామం ప్రకటిస్తారనేది కూడా చూడాలి. మొత్తానికైతే శాంతి ఒప్పందం కుదురుతుందా లేకపోతే జస్ట్ కొద్ది రోజుల కోసమే బ్రేక్ అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు చూస్తుంటే కనుక భారత్ కి రష్యా సపోర్ట్ ఇస్తుంది కాబట్టి బహుశా అక్కడున్న ఆయుధ సంపత్తిని భారత్ కు తరలించే యోచన ఏదన్నా చేస్తుందా అనేది కూడా కొంత అనుమానాలకు సాధిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన పరువు నష్టం కేసును న్యాయస్థానం కొట్టేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన పరువు నష్టం కలిగించారని కేటీఆర్ పై నమోదైన కేసు తుది విచారణ నేడు ముగిసింది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, మొత్తంగా కేటీఆర్ పైన నమోదైనటువంటి కేసు కొట్టేసినట్లుగా సమాచారం అంతుంది. సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి లెనిన్? ఓకే విజయ్, గతంలో రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ పెట్టిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టు నుండి ఊరటైతే లభించింది అనుకోవచ్చు. అయితే మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో కేటీఆర్ బీఆర్ఎస్ భవన్ లో సికింద్రాబాద్ లోక్సభ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అయితే ఇదే సందర్భంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. మున్సిపల్ శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన ఆధీనంలో ఉంచుకొని 25,000 కోట్ల రూపాయలను ఢిల్లీ పార్టీ పెద్దలకు పంపారని, ఢిల్లీకి మూటలు మోస్తున్నారని, రేవంత్ రెడ్డికి మూటలు కొత్తేమీ కాదని కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఎవరైతే ఉన్నారో బత్తిన శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పైన హన్మకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అక్కడున్న పోలీసులు ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పంపారు. అయితే విజయ్, దీంతో కేటీఆర్ పైన 504, 505/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే వెంటనే కేటీఆర్ స్పందిస్తూ మీరు మా పైన ఎన్ని కేసులు పెట్టినా కోర్టులో పోరాడతాం అంటూ సవాల్ విసిరారు. మీరు కావాలనే మా పైన కేసులు పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అయితే ఈ కేసును ఈ రోజు తెలంగాణ హైకోర్టు జస్టిస్ కె లక్ష్మణ్ ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఈ రోజు కొట్టివేయడం జరిగింది విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల పిటిషన్పై హైకోర్టులో అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసింది. పిటిషన్పై మంగళవారం హైకోర్టు సీజే ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్లపై గత వారం విచారించే హైకోర్టు మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగ్గా జరగలేదని పిటిషనర్లు ఆరోపించారు. గ్రూప్ 1 మెయిన్స్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ చేసింది. విచారణ పూర్తయి తుది తీర్పు వెలువడే వరకు నియామక పత్రాలు జారీ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించొచ్చని చెప్పింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రౌడీషీటర్ బోడుగడ్డ అనిల్ను నర్సరావుపేట కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ కేసులో చేసిన ఫిరంగిపురం పోలీసులు పీటీ వారెంట్ పై కోర్టుకు తరలించారు. బోరుగడ్డ మే 9 వరకు రిమాండ్ విధించడంతో అనంతపురం జిల్లా జైలుకు తరలించారు. బీఆర్ఎస్ పార్టీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం నల్గొండ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. డిండి ఏదుల ప్రాజెక్టులను కేసీఆర్ 10 ఏళ్ల పాటు పట్టించుకోలేదన్నారు. సాగునీటి రంగంలో 1.81 లక్షల రూపాయలు ఖర్చు చేసి బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతల కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం నాణ్యత లోపించి 3 ఏళ్లలోనే కూలిపోయిందన్నారు. ఇరిగేషన్ విషయంలో ఏం పనులు చేసిందని చెప్పి ఏం మొహం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు? డిండి ప్రాజెక్ట్ చేసిండ్రా? ఎస్ఎల్బిసి చేసిండ్రా? మరి మీరు ఏ ప్రాజెక్టు చేయకుండా ఈ పెద్ద పెద్ద మాటలు ఎందుకు మా అర్థం కాదు. మిత్రులారా, రాష్ట్రంలో కొన్ని జరుగుతున్న విషయాలు మీకు చెప్పాలి. నిన్న టిఆర్ఎస్ వాళ్ళు ఎక్కడో వరంగల్ హనుమకొండ దగ్గర ఏదో మరి పెద్ద సభ పెట్టుకొని ఏదేదో మాట్లాడారు. అసలు వాళ్ళ ఏడుపోయిందో అర్థం కాలే. 10 ఏళ్ల పాటు
120 నెలలు వాళ్ళు పూర్తి ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి మీరు ప్రజలు ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకట సూర్య సత్యనారాయణ పేరును ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. భీమవరానికి చెందిన సత్యనారాయణ ప్రస్తుతం ఏపీ బీజేపీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. తమిళనాడుకు చెందిన అన్నామలై, ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పేర్లు రేసులో వినిపించిన చివరకు సత్యనారాయణకు అవకాశం దక్కింది. దీనిపై బీజేపీ అధిష్టానం అధికారిక ప్రకటన చేసింది. కూటమి అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవంలో కేసీఆర్ ప్రసంగానికి ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, నేను ఏ పదవులు తీసుకోకుండా కేవలం కాపలాగా ఉంటానని చెప్పిన కేసీఆర్ అధికారం వచ్చాక ఎలా మాట మార్చారో ప్రజలందరికీ తెలుసని ఆయన విమర్శించారు. ఇదే రీతిగా అహంకారంతో దొర పోకడతో మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఈసారైనా ప్రతిపక్ష హోదా ఇచ్చారు కానీ మళ్ళీ వచ్చే రెండోసారి ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వరని అన్నారు. కానీ రైతుల చేతులకి సంఖ్యలేసిన విషయాలు, ఇలా అనేకమైన పొరపాట్లు తప్పిదాలు అన్నింటినీ మీరు చేసిన వాటిని అంగీకరించి తెలంగాణ ప్రజల్ని క్షమాపణ కోరుతారని చెప్పి మేము భావించినాం. కానీ సిగ్గు శరం లేకుండా ఏ బలుపు ఏ అహంకారం అయితే మీకు ఉండేనో ఆ బలుపు అహంకారాన్ని తగ్గించాలని చెప్పి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నేలకేసి కొట్టినా కనీసము బుద్ధి రాకుండా, బుద్ధి లేకుండా అదే బలుపుతోటి అదే అహంకారంతో మళ్ళీ ఈ రోజు మీరు ప్రసంగించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఏదైతే కుటుంబ సమేతంగా సోనియా గాంధీ దగ్గరికి, గాంధీ కుటుంబం దగ్గరికి మీరు వెళ్లి కాలు మొక్కిన విషయాన్ని మర్చిపోయినరా? లేదా 10 సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే అది సోనియా గాంధీ గారు ఆ రోజు చొరవ తీసుకొని అటు ఆంధ్రప్రదేశ్ లో కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే రేపు భవిష్యత్తు ఉండదని తెలిసి కూడా ఇచ్చిన మాట మేరకు తెలంగాణ. హిమాయత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. దోమలగూడ పిఎస్ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని చేసి బిల్డింగ్ లిఫ్ట్ లో వదిలి పరారయ్యారు. ఉదయం బ్యాంకుకు చేరుకున్న సిబ్బంది లిఫ్ట్ లో మృతదేహం కనిపించడంతో భయాందోళనకు లోనయ్యారు. బ్యాంకు సిబ్బంది సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దోమలగూడ పోలీసులు క్లూస్ టీమ్ తో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి కొల్లు రవీంద్ర, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు పాల్గొన్న పనులను మరింత వేగవంతం చేయాలని పోర్టు నిర్మాణ సంస్థ మెగా మారిటైమ్ బోర్డు అధికారులను మంత్రులు ఆదేశించారు. గౌరవ మంత్రివర్యులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఆర్ఎండ్బి మినిస్టర్ గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే అధికారులు అందరూ కూడా మచిలీపట్నం పోర్ట్ని పర్యవేక్షించడానికి ఈరోజు మంత్రి గారికి రావడం జరిగింది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్ట్లో మరి అనేక పోరాటాల ఫలితం కృష్ణా జిల్లా ప్రజల ఆకాంక్ష ఇవాళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి దీన్ని స్వయంగా, ఎందుకంటే చాలాసార్లు వారు రావడానికి ఇక్కడ ప్రయత్నం చేసి అయినా కూడా అక్కడ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూనే ఉన్నారు. మరి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నందుకు మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు, మా కృష్ణా జిల్లా వాసులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన ఏదైతే విజయవాడ రోడ్డుకి ఈ కనెక్టివిటీ తీసుకెళ్ళడానికి, పోర్ట్ అంతా కనెక్టివిటీ తీసుకెళ్ళడానికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు గడ్కరీ గారు కూడా దీనికి శాంక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా మోర్త్ కింద మన 216 ఏదైతే ఉందో 216ను కూడా 4 లైన్ చేయడానికి ఇవాళ మరి అన్నీ కూడా ముందుకు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. మరి తప్పకుండా డిసెంబర్
కరిగుట్టలోని కాల్పులను నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిఎస్ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్, వైస్ చైర్మన్ జంపన్న, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ కాగర్ను వెంటనే నిలిపేసి ఆదివాసీల హననాన్ని ఆపేయాలని కోరారు. ఇరు వర్గాల కాల్పులు విరమించి శాంతి చర్చల వైపు ప్రయత్నాలు చేయాలని సూచించారు. గౌతమ బుద్ధుడు పుట్టిన దేశము, మహాత్మా గాంధీ పుట్టిన దేశము, అశోకుడు పుట్టిన దేశం. యుద్ధాలు జరిగినాయి, కానీ యుద్ధాలని నివారించే వాళ్ళు కూడా ఎక్కువ మంది. స్వతంత్ర పోరాటంలో కూడా గాంధీజీ లాంటి వాళ్ళు శాంతి కావాలని చెప్పి కోరినారు. ఈరోజు అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క నక్సలైట్ ఉద్యమం జరుగుతూ ఉంది. పోలీసులు వాళ్ళు ఘర్షణ పడతా ఉన్నారు. అనేక సందర్భాల్లో అనేక మంది నక్సలైట్ చనిపోవడం జరిగింది, ఆదివాసులు చనిపోయినారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు, కానిస్టేబుల్స్ కూడా చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎవరికైనా ప్రాణం ఒకటి అని మేము పోతా ఉన్నాం. ప్రాణం పోతే మళ్ళీ రాదు, ఏదైనా మళ్ళీ వస్తుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు. కాబట్టి అది కానిస్టేబుల్ ప్రాణమైన, ఆర్మూడ్ కానిస్టేబుల్ ప్రాణమైన, ఒక ఆదివాసీ ప్రాణమైన, ఒక మావోయిస్టు క్యాడర్ ప్రాణమైన కూడా ప్రాణాలు పోవద్దు అనేది మా ప్రధానమైన లక్ష్యం. పీస్ కమిటీ ఒక రాజకీయ పార్టీ కాదు మేము, లేదా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, లేదా ఏదో ఒక రాజకీయ పార్టీని వ్యతిరేకం చేయడానికి నిర్వహించినటువంటి సంస్థ కాదు మాది. జరిగింది అది. మావోయిస్టులు చాలా మంది చనిపోయినరు, పోలీసులు చాలా మంది చనిపోయినరు, ప్రజలు చనిపోయినరు, లేదా ఇన్ఫార్మర్ల పేరిట కూడా చంపబడ్డారు. కాబట్టి యుద్ధానికి ముగింపు పలకాలి. ఇది ఒక మంచి అవకాశం అనేది ఇవాళ వచ్చింది. మావోయిస్టులు కూడా చాలా అంటే గత వాటికి భిన్నంగా చాలా స్పష్టంగా శాంతి కోసం వాళ్ళు సిద్ధమై మాట్లాడినరు. కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి అన్ని ప్రభుత్వాలు స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వెంటనే స్పందించి నష్టాలు జరగకుండా శాంతి కోసము కాల్పుల విరమణ ప్రకటించాలని మేము బలంగా అభ్యర్థిస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.